హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. మేము బస్సులో బయలుదేరుతున్నాం. నైటు చీకటిగా ఉందన్నమాట. లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. నాకు సడన్గా అప్పుడు ఐడియా వచ్చింది వీడియో తీస్తే బాగుంటుందని. ఇంకా వీడియో తీసానమాట. ఊరెళ్ళామండి. అంటే మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అంటే అయిపోయింది ఆల్రెడీ. మేము వ్రతానికి వెళ్ళాం. రిసెప్షన్ వ్రతానికి వెళ్ళామన్నమాట. మా ఊర్లో దిగాము. బస్సు ఎక్కాము. హైదరాబాద్లో బస్సు ఎక్కాము. మల్కీపురం అనే ఊరు వస్తుంది అన్నమాట. మా ఊరికన్నా ముందు బస్సు డైరెక్ట్ మా ఊర్లోకి వెళ్ళదు. అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట. ఆటో కూడా మాకు తెలిసిన వాళ్ళదే. మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళ బలోళ్ళే. అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆటోలో వెళ్ళాము ఇంటికి. వెళ్ళే దారి అండి అది. మేము వెళ్ళే దారి మార్నింగే కదా, అన్ని షాపులు ఇవన్నీ మూసేసి ఉన్నాయి. మా ఇంటికి వెళ్తున్నామన్న కొంచెం ఆనందం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలనేది కొంచెం బాధ అన్నమాట. రెండుని అంటే హాలిడేస్ లేకపోయినాయి. హాలిడేస్ ఉంటే పోయినా ఒక 2 డేస్ ఉందాం. హాలిడేస్ లేక ఇంకా మార్నింగ్ దిగాం. మళ్ళీ ఈవినింగ్ ఎక్కేసాము. అందరూ అంతేనండి. ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరూ అంతే. మ్యారేజ్కి ఎవరు చాలామంది అటెండ్ అవ్వలేదు. రిసెప్షన్కే వచ్చారు చాలామంది మాతో పాటు కూడా. వచ్చామండి, దిగాము. ఇక్కడ మా చిన్నమ్మమ్మ కోళ్ళ అన్నమాట. వాళ్ళ ఇంటికాడ దిగాము. ఈ చైర్లో కూర్చున్నారు మా చిన్నమ్మమ్మ కోళ్ళు. పక్కన ఉన్నది మా పిన్ని. అందరం కాఫీ తాగుతున్నాం అన్నమాట. ఎలాగానే కాఫీ కల్పించింది మా పిన్ని. అక్కడ లగేజ్ ఏమో మా పెద్ద అత్తయ్య గారి ఇంట్లో పెట్టేసి ఇవన్నీ అందరిని ఒకసారి కలుద్దామని అలా ఓ రౌండ్ వేసామన్నమాట. మా బాబాయ్ వాళ్ళ మనవడిని ఆడిస్తున్నాడు. వాళ్ళ బామ్మర్ది కొడుకు పెళ్ళి మాట. పెళ్ళి కొడుకు అండి. రెడ్ షర్ట్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి. వాళ్ళ ఇంటి పెళ్ళోళ్ళు ఇల్లు మాట. ఇక్కడ బయట అది కూర్చున్నారు అందరూ. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ రెడీ చేస్తుంది వ్రతానికి. వాళ్ళ అమ్మ మా అత్తయ్య అవుతుంది నాకు. మా చిన్నమ్మకి వదిన మాట, అన్నయ్య వైఫ్. మా చిన్నమ్మ అన్నయ్య కొడుకు పెళ్ళి మాట. అంటే పెద్ద అబ్బాయి పెళ్ళికి వెళ్ళపోయాము. అప్పుడు కరోనా టైం అదిని వెళ్ళపోయాం. ఇంకా ఇద్దరు అబ్బాయిలు, వీడు చిన్నోడు మాట. బాగా తెలుసు వెళ్ళకపోతే బాగోదని ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళాం. కానీ అందరూ వచ్చారండి. ఎప్పుడెప్పుడు చూడని వాళ్ళు అందరూ వచ్చారు. పెళ్ళికొడుకు పైకి వెళ్తున్నాడు అనమాట రెడీ అవ్వటానికి. వ్రతానికి టైం అవుతుంది కదా. వాళ్ళ మనవరాలు పెద్ద కొడుకు కూతురు ఆ మేనగోడలనే చేశారండి. ఒక మేనత్త కూతుర్నే చేశారు తనేమాట. అత్తగారు పెద్ద అబ్బాయికి అత్తగారు మాంగారు వాళ్ళిద్దరూనే. ఈ వీడియోస్ అవి చూస్తానని చెబుతున్నాడు అనమాట ఆయన వీడియో తీస్తుంటేనే. ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారండి. మార్నింగే వెళ్ళి అందరినీ ఒకసారి కలిసి ఇలా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ చూడండి, మొత్తం అంతా ఖాళీ ప్లేస్, ఓపెన్ ప్లేస్ కింద ఉంటుంది కదా. బయట వేప పుల్లలతో బ్రష్ చేస్తున్నారన్నమాట. చాలా రోజులు అయిందని. ఊర్లోనే కనపడతాయి మనకి ఇలాంటివన్నీ. మన సిటీల్లో కనిపించవు. అన్ని తలుపులు మూసేసుకున్న అపార్ట్మెంట్లు అది కదా, ఇరికిరిగ్గా ఉంటుంది. ఈయన కూడా మా వారికి అన్నయ్య అవుతారు. వీడియో తీస్తున్నానని కెమెరాని గట్టిగా పట్టుకున్నారు. ఇవన్నీ అయిపోయినాక మేము రెడీ అయిపోయామండి. అందరూ రెడీ అయిపోయాం. కొంతమంది వెళ్ళారు, మేము అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాము. రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. వ్రతం దగ్గరికి వెళ్ళాలి. ఇంకా టిఫిన్స్ ఏం చేయలేదు. వెళ్ళాం, టిఫిన్ చేసేసి వ్రతం దగ్గరికి వెళ్ళాం. వ్రతం అప్పుడే స్టార్ట్ అయిందండి. సత్యనారాయణ వ్రతం అయినాక రిసెప్షన్ పెడుతున్నారు. వ్రతం అంతా మొత్తం అందరూ కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు అందరూ వ్రతం దగ్గర కూర్చున్నారండి. కథలు అయినప్పటికి టైం పడుతుంది కదా. మొత్తం ఎప్పుడెప్పుడో చూడని వాళ్ళు అందరూ వచ్చారన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా సరే ఇలా ఫంక్షన్స్ ఎవరన్నా చెప్తే కంపల్సరీ అటెండ్ అవ్వాలండి. రిలేటివ్స్ మనకి ఎప్పుడెప్పుడో తెలియని వాళ్ళు అది ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తారు. అందరినీ చూసినట్టు ఉంటుంది. ఉట్టప్పుడు వెళ్ళి కన్నా ఇలా ఫంక్షన్లప్పుడు వెళ్ళటం చాలా మంచిది మాట. అందరినీ కలుసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుందండి. మళ్ళీ ఎప్పుడు చూస్తామో కదా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈయన పెద్ద అబ్బాయి గారి జోడ, వీళ్ళ చిన్నోళ్ళ జోడ అన్నమాట. ఇద్దరు అబ్బాయిలేనండి, అమ్మాయిలు లేరు వాళ్ళకి. ఈ మహేష్ అయితే బాగా పరిచయం అన్నమాట. అక్కడ మేము ఊర్లో ఉన్నప్పుడు అది బాగా మా ఇంటి దగ్గర అది ఉండేవాడు. బాగా మాట్లాడతాడు. తన గురించే వెళ్ళాను నేను చెప్పాలంటే. చాలా చాలా మంచోడు కూడా. అందరూ కావాలి తనకి. అందుకే కోసం అందరూ వచ్చారు తన పెళ్ళికి కూడాని. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందంట. వ్రతం అయినాక వ్రతం అవుతుంది. బయట కూల్ డ్రింక్లు అయితే అవుతున్నారు అన్నమాట. వీళ్ళందరూనే డ్రింక్స్ తాగుతున్నారు. కవర్లు చెప్పుకునే వాళ్ళు కవర్లు, ఎప్పుడెప్పుడో కలిసిన వాళ్ళు అందరూ. వాళ్ళ అమ్మ, పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ లోపలికి చూస్తుంది. లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు కదా, అందరూ కూర్చుని ఉన్నారు. మొత్తం నిండిపోయారు. వాళ్ళ మేనత్తలు మొత్తం అందరూ వచ్చారండి. నేనైతే ఛానల్ అయిపోయింది వాళ్ళందరినీ చూసి. అందరూ పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అన్నీ అయిపోయినాక అక్కడికి వెళ్ళాం. మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళామండి. మధ్యాహ్నం అయిపోయింది. వ్రతం అయినప్పటికీ చాలా లేట్ అవుతుంది కదా, కథలన్నీ చదివి అన్నీ చేసినప్పటికి చాలా లేట్ అవుతుంది.
మొత్తం వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు అది వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళమాట బయట కూర్చున్నారు వీళ్ళు లోపల ఖాళీ లేక. పెళ్ళప్పుడు ఎంతంత పెద్ద ఇల్లులన్నా వచ్చి జనాలకి సరిపోవు కదండి. అక్కడక్కడ అలా అడ్జస్ట్ అవ్వాలి. ఇల్లు పెద్దగానే ఉంటుంది. పైన కూడా ఉంది. నేను పైన వీడియో తీయలేకపోయాను జనంలో నదిని. వీళ్ళందరూ మా తోటికోడలమాట. మా మా వారు అన్నయ్య వదినలు వాళ్ళందరూనే. ఇంకో వీళ్ళందరూ నా వెనక సైడు చూస్తున్నారు కదా. అంతా మా బల్లా ఫ్యామిలీస్ వీళ్ళు. మా తోటికోడల్లో వీళ్ళందరూ అవుతారు వీళ్ళు. ఇంక ఈవిడ నా ముందు ఆవిడ. వీళ్ళందరూ వీళ్ళ అన్నయ్య వదినలు, ఆవిడ మా ఆడపడుచు, వీళ్ళ చిన్నమామ, వీళ్ళందరూ. ఇంకొక తోటికోళ్ళు రాజమండ్రి ఈవిడ. మొన్న లాస్ట్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం. అబ్బాయిది కాదు. మా పెద్దమ్మ ఇలా మా పిన్నులు వీళ్ళందరూ అన్నమాట. అంతే మా బెటాలియనే మొత్తం. ఎక్కడ చూసినా మేమే కనిపిస్తాం అన్నమాట. ఈ మా బల్లోళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగినా అయ్యే కనపడుతూ ఉంటాయి. ఇటు రోడ్డు బయట రోడ్డు పక్కకు ఉంటుందండి ఇల్లు. అంటే కార్లు అవి వెళ్తాయి. మెయిన్ రోడ్డు అనే చెప్పొచ్చు. అంటే కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కనుక కొంచెం రోడ్లు ఖాళీగా అవి ఉంటాయి. వీళ్ళు ఎవరంటే మా అమ్మ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. వీళ్ళు ఇద్దరు కూడా పెళ్ళికొడుకు వాళ్ళ డాడీకి మేనత్తలు అవుతారు. మా అమ్మ ఫ్రెండ్స్ అన్నమాట బాగా. మీ అమ్మకు చూపించు మా ఇద్దరు వీడియో అని చెబుతున్నారు వీడియోలోకి వచ్చి. వీళ్ళేం మొత్తం మా పిన్నులు మా అత్తలో వీళ్ళందరూ అన్నమాట. మా అమ్మ మరదళ్ళు మా పిన్నులు వీళ్ళందరూనండి మొత్తం. ఇంకా అలాగ అన్నీ అయిపోయాక ఫొటోస్ అన్నీ అయిపోయాక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము. అలా గిఫ్ట్ ఇచ్చేసాము. అలా భోజనాలు చేసేసాం. ఆ రిసెప్షన్ కూడా బాగా చేశారండి. ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో పెడితే ఎలాగవుతుందో అలాగే చేశారన్నమాట. డెకరేషన్ అది అంటే అక్కడ ఓపెన్ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో డెకరేషన్ చేయించారు. స్టేజ్ అది వేసి అక్కడ కూడా తక్కువ లేదండి. చాలా అమౌంట్ అయింది అప్పుడు. ఈ తర్వాత భోజనాలేమో వెనక్కి పెట్టారన్నమాట. పేపర్ బర్ఫీ టక్టగా భోజనాలు చేసేసాము. ఇంకా మళ్ళీ వచ్చి తిరిగి ప్రయాణం అన్నమాట. హడావిడి అయిపోయింది. ఒకరోజు ఉండేలాగైతే చాలా కొంచెం మెల్లిగా చూసుకునేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ సిట్టింగ్ అన్నమాట. మన ఊర్లో చూసారా బంతి భోజనాలు పెడతారు. మీరు ఎక్కడో కానీ చూసుండ్రు. ఇస్తరులో భోజనాలు పెడతారు. అలాంటిది ఇంకా మా ఊర్లో ఇంకా ట్రెండింగ్ అవుతూనే ఉందండి. ఎప్పుడు అలా పెడితేనే బాగుంటుంది. ఈ మధ్యన అంతా ఎక్కడైనా బర్ఫీ అయిపోయింది. అవన్నీ భోజనాలన్నీ అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మా ఊరు గ్రామ దేవతలు ఉంటారండి. కనక మహాలక్ష్మమ్మ మాల్చమ్మ తల్లిని అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చామన్నమాట. ఎప్పుడు ఊరు వచ్చినా అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళమండి. మా ఊరు గ్రామ దేవతలు మార్చి నెలలో తీర్థం అది జరుగుద్ది. చాలా బాగా జరుగుతుందండి. ఎప్పుడు ఆ టైంకి మాకు కుదరదు. ముందో వెనకో వెళ్తాం కానీ ఆ అమ్మవారి తీర్థం అప్పుడు వెళ్ళటం జరగట్లేదు మాకు. అందుకే ఎప్పుడు వెళ్ళినా పళ్ళు ఇచ్చి కొంచెంసేపు ఆ గుళ్ళో కూర్చుని మనశాంతిగా అమ్మవారిని చూసి వస్తాం అన్నమాట. కానీ ఎవరైనా సరే కంపల్సరీ వెళ్తారండి. గ్రామ దేవతలు అనినప్పటికీ తప్పకుండా వెళ్తారు. అలా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయామండి. ఇదేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనండి, బాయ్.